కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ఒక 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేసేదానికి నిన్న టెండర్లు పిలిచడం జరిగింది. ఏపీఎంఎస్ఐడిసిలో ఒక 4 కాలేజీలు అంటే పులివెందల, ఆదోని, మదనపల్లి మరియు మార్కాపురం ఈ 4 కాలేజీలను కూడా పీపీపీ విధానంలో ప్రైవేటు వాళ్లకు అప్పజెప్పేదానికి టెండర్లు పిలిచడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి కాకోకుండా ప్రతిపక్ష పార్టీలన్నీ అంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, సిపిఐ పార్టీ కావచ్చు, సిపిఎం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక రాష్ట్రంలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం తన అనుకున్నది మాత్రం చేసుకుంటా పోతాడు. చంద్రబాబు నాయుడు గారి తీరు ఏ రకంగా ఉందంటే రోమ్ నగరం తగలబెడతా అంటే నీరో చక్రవర్తి మాత్రం ఫిడేలు వంచుకుంటా ఉన్నాడంట. అంటే ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పైన ఏమాత్రము శ్రద్ధ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం ఎట్టన్నా పోనీలే, నేను అధికారంలోకి వచ్చింది నేను నా ఆరోగ్యం బాగుండేదానికి, నా పెట్టెలు నింపుకునేదానికి, నా వాళ్ళ ఆరోగ్యం బాగుండేదానికి, లేకపోతే నేను బాగుండేదానికి అనే టైప్ లో ఆయన పరిపాలన జరుగుతా వస్తుంది. ఆయన ఇప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్కటంటే ఒక్క కాలేజీ కూడా ఆయన గవర్నమెంట్ కాలేజ్ తీసుకురాకపోగా ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేసే దాంట్లో ఆయన ముందున్నాడు. ఆయన చెప్తున్న కారణాలు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తాము అంటే నిర్వహించలేమని చెప్తాడు. ఇప్పుడు కాలేజీలకు కట్టడానికి కావాల్సింది 4,000 కోట్లు అయితే ఈ రాష్ట్ర బడ్జెట్ 3,28,000 కోట్లు. అంటే ప్రతి సంవత్సరం ఒక 1,000 కోట్ల రూపాయలు కాలేజీల కోసం మీరు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి టీడీపీ వాళ్ళకు సూటి సవాల్. రెండోది వచ్చేసేసి కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు నష్టాల్లో ఉంటాయంటారు. అంటే మీరు ఒక ప్రజలపైన పెడుతున్నటువంటి డబ్బును పెట్టుబడిగా భావిస్తారు, అది మానవుల అభివృద్ధి కోసం అనేది మీరు భావించడం లే. మీరు మాత్రము అమరావతిలో కట్టే కట్టడాలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారు, కానీ పేద ప్రజలకు ఒక జీవనాడిగా ఉంటూ వాళ్ళ ఆరోగ్యానికి కాపాడే గవర్నమెంట్ హాస్పిటళ్లకు మాత్రం మీ దగ్గర డబ్బులు లేవట. ప్రాణాల పైన ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీతో ఆడుకుంటాడో అనేసి ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతున్నాం. అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 1,60,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. నువ్వు ఇన్సూరెన్స్ అందరికీ కట్టాలంటే దగ్గర 6,000 కోట్లు అవుతుంది. అదే నువ్వు ఆరోగ్యశ్రీలో నెలకు 300 కోట్లు ఖర్చు వస్తుంది. అంటే సంవత్సరానికి 3,600 కోట్లు కట్టలేని నువ్వు 6,000 కోట్లు కడతావా? ఇంకొక ఉదాహరణ, క్రాప్ ఇన్సూరెన్స్ కూడా నువ్వు కట్టలేని పరిస్థితి. రైతులు 50 లక్షల మంది ఉంటారు, వారికే నువ్వు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేకుండావే 1,50,00,000 మంది వైట్ రేషన్ కార్డు వాళ్లకు నువ్వు ఇన్సూరెన్స్ కట్టే పరిస్థితి నీకాడు ఉందా? అంటే కేవలం ప్రజలను మోసం చేయడం, మభ్య పెట్టడం, ఆ రకంగా నువ్వు ముందుకు పోవడం. అసలు భారతదేశంలో మోసానికి భారత రత్న ఎవరికైనా ఇవ్వచ్చు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా తెలుస్తాను. ఒక్కసారి మీరు టెండర్ ను చూస్తే ఎంత ఆశ్చర్యకరము, ఎంత హాస్యాస్పదం అంటే ఏ టెండర్ అయినా కానీ కాంపిటీషన్ ఉండాలని కోరుకుంటారు. సింగిల్ బిడ్ అయినా కానీ ఇచ్చేసేయండి అనేది దాంట్లో ఇచ్చినటువంటి సారాంశం. ఒక బిడ్ వచ్చినా కానీ పాస్ చేయండి. రెండోది ఏదన్నా కానీ ఒక బిడ్ చూస్తే ఏ రకంగా ఉంటుంది.